వస్తావరా మీ అమ్మ ఏదో పెంట చేస్తుంది చూస్తావా? అవునా? చూద్దాం. ఏమేం చిట్టి ఏం పెంట చేస్తున్నావు? ఇది ఏం లేదు, గోధుమ పిండితో ఒక చిన్న రెసిపీ చేస్తున్నా. బజ్జీ టైప్. గోధుమ పిండి బజ్జీ సూపర్. చూడు, ఫస్ట్ ఏం చేయాలంటే బౌల్లో ఇది వేసుకోవాలి. పిండి వేసుకున్నాక కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అంటే చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, చిల్లీ ఫ్లేక్స్. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం. దాని తర్వాత ఆనియన్స్ కొన్ని, పచ్చిమిర్చి, ఇది ఆప్షనల్ పచ్చిమిర్చి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. అది పసుపు అంటారు, సాల్ట్ అన్నారు ఎవరు? ఇది సరే. సూపర్ సూపర్. అలా బై మిస్టేక్ లో వచ్చేస్తుంది. సరే. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం. ఇంతమందికి పచ్చిమిరపకాయలు వేసినావా? మళ్ళీ కారం కొంచెం లైట్ గా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వాటర్ పోసి కలపాలి. బజ్జీ టైప్ లెక్క కొంచెం అంత పెంట అది ఎటు కాకుండా పోతే పెంట మంచిగా ఉంటది టేస్ట్. నువ్వు ఎందుకు నేను ఏది చేసినా పెంట పెంట అంటావు? తిన్నాక చూడు ఎట్లుంటుందో. రిస్క్ కానీ మరి ఎందుకు చేయడం వల్ల రిస్క్ అయినప్పుడు? అంత రుచి చేసుకున్నా మొత్తం. పిండి అన్నప్పుడు కలపరా వాటర్ పోసి? అంటే లూజ్ అంటే కొంచెం లూజ్ టైప్ రావాలి. అయినా గోధుమ పిండి కొద్దిసేపు ఉంటే దగ్గరికి అయితే గట్టిగా అయితే వస్తుంది. అందుకే దాని కాకముందుకే ఫస్టే ఇట్లా కలిపి పెట్టుకున్నాక వెంటనే ఆయిల్ వేడి వేసుకొని చేసేసుకోవాలి బజ్జీలు. ఎవరు నేర్పించండి? ఎవరు నేర్పియాలి, నేనే నేర్చుకున్నా అట్లా. మంచి దీంట్లో ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలనుకుంటా. వాటర్ పోసినాము కదా, తగ్గుతుంది సాల్ట్. ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. సోడా గిడ కలుపుతారు కదా బజ్జీలు, కలపరా? అది ఆప్షనల్ కిందనే అన్ని. సోడా, చిల్లీ ఫ్లేక్స్. అయిందా అప్పుడే? కాగింది. ఫస్ట్ పెంట ఏం పెంట మంచిగా ఉంటుంది. ఇట్లా ఒకసారి టేస్ట్ చేసి నచ్చితేనే ఇంకా శనగల గింజలు ఆడి ఇంకా టేస్ట్ వస్తుంది. తినడానికి మంచిగా వంట అయిపోయినాక ఆడి వేయాలి. దీనిలో శనగలు యాడ్ చేస్తారా? ఆడితే మంచిగా వస్తుంది టేస్ట్. వాటిని ఇతరు చేస్తారా ఒకటలల్లా. అంతేనా? ఇంకా ఏమైనా యాడ్ చేస్తారు? ఏం లేదు, అంతే. దీనికి చట్నీ ఉంటుందా సైడ్కి? చేసుకోవచ్చు చట్నీ కూడా, లేదంటే ఖాళీగా అట్లా కూడా తినొచ్చు నార్మల్గా. మంచిగా వేగే వరకు ఆగాలి. నేనేం టేస్ట్ రాదు. ఎందుకు నాకు వద్దురా అయ్యా. మంచిగా ఉంటుంది. సూపర్. తిన్ను. ఈవినింగ్ స్నాక్స్ లెక్క తినొచ్చేది. స్నాక్ తినే రోజు కాదు మేము.
మిగిలిపోయిన ఆనందం తిన ప్యాచ్ మాకు స్నాక్స్ గీక్స్ సెట్ కావని నువ్వు తిను. అయిపోయింది కదా. అయిపోయింది. ఒక ఫోటోది